హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి, సండే కదా. నేను మొన్న నైట్ దోశల పిండి అయితే రుబ్బేసుకొని కావాల్సినంత పక్కకు పెట్టుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది బాగా పొంగి కింద పడిపోయింది అనమాట. ఇంకా అంచులంతా క్లీన్ చేసేసుకొని బండ కూడా క్లీన్ చేసేసుకున్నాను. నిన్న మా వారికి కొంచెము కడుపులో బాగాలేదు, కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టు ఉంది అంటే మా అత్త వచ్చేసి అల్లం సొంటి కొంచెం బెల్లం వేసి కషాయం లాగా అయితే చేసి ఇచ్చారండి. ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి కడుపులో కొంచెం అజీర్తిగా ఉంటే బాగా పనిచేస్తుందంట. ఇంకా మాకైతే టీకి అయితే పెట్టేసుకున్నాం అనమాట. నాకు మా అత్తకి కొంచెం టీ పెట్టుకున్నాము. అలాగే పాలు తోడు పెడదామని చెప్పేసి పాలు కూడా వేడి చేసేస్తున్నాను. ఇంకా చట్నీ కోసం అయితే పల్లీలు అయితే వేసుకొని పెట్టుకున్నానండి. నేను ఇలా ఒక్కసారి వేపుకునేటప్పుడే కొంచెం ఎక్కువ వేపుకుంటాను అనమాట, మళ్ళీ మళ్ళీ వేపుకోవడానికి ఇది వండుకోకుండా. ఇంకా చట్నీ అయితే చేసేసాను ఆల్రెడీ. ఇంక దోశలు అయితే నిన్న సండే కదా, ఎగ్ దోశ అయితే అడిగారనమాట మా పిల్లలు. నాన్ వెజ్ అయితే ఈ మధ్యన కొంచెం తక్కువ తింటున్నాము. ఎగ్ దోశలు అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. నాకు ముఖ్యంగా మా పిల్లలకి మా వారికి అయితే చాలా ఇష్టము, బాగా తింటారు. సరే ఇంకా ఎలాగో నాన్ వెజ్ అయితే తక్కువ, అంటే నాన్ వెజ్లో ఫిష్ ఒక్కటే తింటున్నారనమాట. ఇంకా చికెన్ అవన్నీ కొంచెం మా వారికి హెల్త్ బాగాలేక తినకూడదని చెప్పేసి నాన్ వెజ్లో చికెన్ మటన్ అలాంటివి అయితే ఏం తినట్లేదు అనమాట. ఇంకా మేమైతే నిన్న బండలు అయితే ఇంటి ముందర టైల్స్ అయితే పగిలిపోయాయండి. మా పెద్ద పాపకైతే గుచ్చుకున్నాయన్నమాట. ఇంకా మా వారు టైల్స్ వేసే వాళ్ళని పిలిచి అది ఎక్కడైతే ఇక్కడ గుంత పడింది కదా, కిందకి అయిపోయినాయి అనమాట టైల్స్. అవి బాగా కొట్టుకుంటున్నాయి నడిచేటప్పుడు. మా పెద్ద బాబుకి మొన్న బాగా తగిలి దెబ్బ గట్టిగా తగిలిందనమాట. అవన్నీ అక్కడి నుంచి గేట్ వరకు తీపిచ్చేసి కొత్త వేపిద్దాము అని అనుకున్నాము. కాకపోతే వాళ్ళు ఉండి లేదు సార్ ఇదంతా దిగిపోయినాయి టైల్స్ అన్నీ, మీరు ఒకవేళ ఇక్కడ నుంచి వేయించుకున్న ఫ్యూచర్లో మళ్ళీ ముందు కూడా దిగిపోతాయి, సౌండ్ వస్తుంది నడుస్తుంటే. సో మీరు బెటర్ ఏంటంటే మొత్తం అంతా తీయించుకొని వేసుకుంటే మీకు కొంచెం గట్టిగా ఉంటుంది. కింద కంకర సిమెంటు అవన్నీ వేసుకొని చేయించుకుంటే మీకు కొంచెం లైఫ్ వస్తుంది. లేకపోతే మళ్ళీ మీరు చేంజ్ చేయాల్సి వస్తుంది అని చెప్పారనమాట. ఇంక మళ్ళీ 10 సార్లు చేయించుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంక మా వారైతే మొత్తం చేయిస్తున్నారు. ఫస్ట్ అయితే టైల్స్ అన్నీ తీసేసి దాని కింద వేసిన డస్ట్ బాగుంది, మళ్ళీ వేరే కొత్తది ఏం కొనాల్సిన అవసరం లేదు అని చెప్పారనమాట. అదే అడుగుతున్నారు మా వారు, కొత్తది ఏమన్నా తెప్పియాలా, పనికి వస్తుందా ఇది అంటే, లేదు సార్ ఇది పనికి వస్తుంది, ఇది యూస్ చేసుకుందాంలేండి అని చెప్పారనమాట వాళ్ళు. ఆ డస్ట్ అంతా తీసేసుకొని ఇంకా దాంట్లోకి సిమెంటు కంకర అవన్నీ మిక్స్ చేసేసి మనకు వేసేసారనమాట. వేసేసారు. మాకు చీమలు ఎక్కువ వస్తున్నాయండి అంటే వాళ్ళు ఇదొకటి ఏమంటారు, చెదల మందు ఉంటుంది కదండి, అది తెప్పించారనమాట. అమ్మ ఇవి గోడ పొడుగుతా ఈ లిక్విడ్ అయితే వేసేస్తే మనకు చీమలు అయితే రావు అని చెప్పారనమాట. టైల్స్ వేసేటప్పుడే వేసేద్దాము అని చెప్పి అన్నారు. ఇంక ఇలా అయితే మొత్తం అంతా కంకర అదంతా వేసేసి ఇలా చేసేసారనమాట. ఇది కొంచెం క్యూరింగ్ కావాలమ్మా ఒకరోజు అన్నారనమాట. టైల్స్ అయితే మాకు ఈరోజు వస్తాయి, మండే వస్తాయి అని చెప్పారు, అంటే ఈరోజు వస్తాయి అని చెప్పారు. సో ఇంక వాళ్ళమైతే మధ్యాహ్నం వరకు అయితే చేసేసుకొని వెళ్ళిపోయారండి. ఇంకా మా పిల్లలు అయితే ఫిష్ అడిగారు, ఫిష్ ఫ్రై తింటాం డాడీ అంటే ఇంకా మా వారైతే ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నారనమాట. మా వారు అది చెప్పాను కదా, నాన్ వెజ్ నాకంటే మా హస్బెండే బాగా చేస్తారండి. అది అంటున్నారనమాట, కష్టపడుతుండేదంతా నువ్వైతే వీడియోలు తీసి పెట్టుకుంటున్నావు అని అంటున్నారు. నేను అన్నాను, నాకు రాదు కాబట్టి నేను చేయట్లేదు, వస్తే నేనే కదా చేసేది నీకు అని నేను ఏదో సెటైర్లు వేసుకుంటున్నాం అనమాట అక్కడ మాట్లాడుతుంటే. ఇంకా కాకపోతే నాన్ వెజ్ అండి నాకంటే మా వారికే బాగా వస్తుంది, బాగా కుదురుతుంది కూడా. మా పిల్లలు మా వారు చేస్తేనే బాగా తింటారు కూడా. ఎవరో తెలిసిన వాళ్ళు చెట్టు నుంచి దింపిన తాటికల్లు అయితే తెచ్చిచ్చారనమాట. అదే కళ్ళు నిజంగా హెల్త్కి కూడా చాలా మంచిదంటండి, చలవ చేస్తుందంట. మా వారైతే నన్ను తాగు అన్నారు కానీ నాకు ఎందుకో నిన్న తాగాలనిపించలేదు. లేకపోతే ఎప్పుడైనా పాపం మంచిగా ఉంటే మాత్రం ఒక గ్లాసు తనే తప్పుతారనమాట తాగమని. అంటే కడుపులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నీట్గా క్లీన్ అయిపోతాయంట అండి. ఇంకా నైట్కి వచ్చేసి ఇంక మార్నింగ్ అంతా హెవీ అయిపోయింది అని చెప్పేసి నైట్ జస్ట్ అన్నము రొట్టె ఇంకా అలసందలు గుగ్గులు కట్టు చేశాను. అలాగే మధ్యాహ్నం చేసిన ఎగ్ కర్రీ అయితే మిగిలింది.